సెలవులు అయిపోయి స్కూల్ ఓపెన్ అయ్యాయి. స్కూల్లో అందరూ కొత్తగా జాయిన్ అయ్యారు. వారి క్లాసుల్లో కూర్చొని ఉన్నారు. అందరూ పిచ్చపాటి మాట్లాడుకుంటుండగా 9వ నెంబరు 8వ నెంబర్కి చాచి లంపకాయ కొట్టు. 8వ నెంబర్ అడుగుద్ది, నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు కొట్టావు అని అడుగుద్ది. అంటే 9వ నెంబర్ చెప్పుద్ది, నేను నీకంటే పెద్దవాడిని, నాకు కొట్టే అధికారం ఉంది అని చెప్తాడు. వెంటనే అది విన్న క్లాసులో అందరూ ఒకరినొకరు లెంపకాయలతో క్లాస్ అంతా మారుమోగిపోతుంది. 8వ నెంబర్ 7వ నెంబర్ని, 7వ నెంబర్ 6వ నెంబర్ని, 6వ నెంబర్ 5వ నెంబర్ని, 5వ నెంబర్ 4వ నెంబర్ని, 4వ నెంబర్ 3వ నెంబర్ని, 3వ నెంబర్ 2వ నెంబర్ని, 2వ నెంబర్ 1వ నెంబర్ని కొడుతుంది. 1వ నెంబర్కి ఎప్పుడైతే తగిలిందో 0 వెళ్ళి ఒక మూలను దాక్కుంటుంది. 1వ నెంబర్ పక్కకు తిరిగి చూస్తే 0 ఆ మూలలో ఉంటుంది అన్నమాట. ఏమయ్యా నువ్వేందుకు అక్కడ దాక్కున్నావు, నేను నిన్ను కొట్టను అని చెప్పి 1వ నెంబర్ వెళ్ళి 0 పక్కన చేరుతుంది. 0 పక్కన 1 చేరిందంటే ఏమర్థం అవుతుంది, 10వ నెంబర్ అవుద్ది అనమాట. అప్పుడు 0 అడుగుద్ది 1వ నెంబర్ని, ఏమయ్యా అందరూ తనకని చిన్నోళ్ళని ఒకరినొకరు కొట్టుకుంటూ పోయారు, నువ్వేమో వచ్చి నా పక్కన చేరి నన్ను అందరికన్నా పెద్దవాడిని చేశావు, ఏం కదా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు 1వ నెంబర్ చెప్పుద్ది అనమాట, ఎవరైతే తనంతట తను పెద్దోడిగా ఊహించుకుంటాడో, ఎవరైతే తనంతట తను పెద్దోడు అనుకుంటాడో వాడు నిజమైన పెద్దవాడు కాదు. ఎవరైతే ఇతరులను పెద్దలుగా భావించి ఇతరులను పెద్దవాళ్ళని చేయడానికి ప్రయత్నిస్తాడో వాడే అసలైన పెద్దవాడు అని చెప్తాడు.